నేను మీ శోభ. పలాసలో జామి ఎల్లమ్మ యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల 23వ వార్డులో ఎల్లమ్మ తల్లి మరియు పోతురాజుల ఆలయం వెలసి ఉంది. शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति స్థానికులే కాకుండా చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా కొన్ని వేల మంది భక్తులు ఎల్లమ్మ తల్లి యాత్రకు భారీగా తరలివస్తారు. ఈ జామెల్లమ్మ తల్లిని కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు కొలుస్తారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्लिनी महिमल्नि చూపవమ్మా. యాత్రకు ముందు రోజు ఎల్లమ్మ తల్లిని మేళతాళాలతో వీధుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. వేకువజాము నుండి భక్తులు దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు. పలాసలో ఎల్లమ్మ తల్లి యాత్ర కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే కొల్లకోట వంశీయులచే ఆ దేవదేవత ఎల్లమ్మ తల్లి సేవించబడుతుంది. ఈ ఎల్లమ్మ తల్లి యాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ఇంటింటా తిరిగి బియ్యాన్ని జోడిదండుకుని అందులో వేపాకు మరియు పసుపు కొమ్ములు కలిపి ముడుపు కట్టి ఆ తల్లికి సమర్పించుకుంటారు. ఇలా చేయటం వల్ల వారి ఇంట చర్మ వ్యాధులు, మానసిక వ్యాధులు మరియు విషజ్వరాలు వంటి రోగాలు రాకుండా ఆ ఎల్లమ్మ తల్లి కాపాడుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ యాత్రలో భక్తులు అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అన్ని విధాల సదుపాయాలు చేశామని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ యాత్రకు జనాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లిని మంత్రి సీదిరప్పలరాజు దర్శించుకున్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రసాద వితరణ భాగంలో పాల్పంచుకొని చిన్నారులతో సెల్ఫీలు దిగారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మంత్రి సీదిరితో పాటు మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ వేలాడ్కర్ అధికారులను ఆదేశించారు. పట్టభద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ వేలాడ్కర్ పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టభద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన మొదటి విడత శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పట్టభద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిస్థాయి శిక్షణ పొంది సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతామో అలానే ఎలక్షన్ సిబ్బంది ఎలక్షన్ నిర్వహణ పుస్తకాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, ఎన్నికల విధులను అతిక్రమించొద్దని పోలింగ్ అధికారులకు సిబ్బందికి సూచించారు. విధుల నిర్వహణలో అనుమానాలు ఉన్నట్లయితే శిక్షణా తరగతుల్లో అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎన్నికల యొక్క విధి విధానాలు, ఎన్నికల పత్రాల నిర్వహణ, బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎన్నికల అనంతరం ఎలా సీల్ వేయాలి తదితర అంశాల గురించి గారా తహసీల్దార్ సుధాసాగర్ పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి స్లైడ్ షో ద్వారా వివరించారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థలకు సంబంధించి 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకుని బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపరు, ఇతర పోలింగ్ మెటీరియల్తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కలెక్టర్ శ్రీకేష్ వేలాడ్కర్ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు అవగాహన చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ రాజేశ్వరి, కొవ్వాడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ, అధికారులు, పోలింగు సహాయ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు. తాము ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులమా లేక ఉత్సవ విగ్రహాలమా అని రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మండల కేంద్రమైన రణస్థలంలో స్థానిక ఎంపీపీ పిన్నెంటి రజనీ సాయి కుమార్ అధ్యక్షతన బుధవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిన్నెటి వెంకట భానోజీ నాయుడు మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో తమను సర్పంచ్ గా ఎన్నుకున్నారని, అలాంటి ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేక గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని అన్నారు. తాను సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి తమ సొంత నిధులతో గ్రామాలను కొంతమేర అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నానని, ఇలా ఎంతకాలం తమ సొంత నిధులు వెచ్చించాలో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పంచాయతీలో వీధి దీపాలకు సైతం విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కడి పరిస్థితి కాదని, రాష్ట్రంలో ఎన్నికైన ప్రతి సర్పంచ్ యొక్క ఆవేదనని తెలిపారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ విధులతో పాటు నిధులను కూడా విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఏదో పేట మీద పెద్ద పెట్టి మాకు ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు కింద 1,50,000 దాన్ని కూడా కట్ చేశారు. అది అయితే కానీ మీ బిల్లులు పాస్ చేయమని చెప్పేసి మొగం మీద చెప్పినట్టు చెప్పారు. మాకు లేని నిధులు మాకు 14 పర్లేదు 15 పర్లేదు. మరి పడని నిధులు మేము ఎక్కడి నుంచి తీయాలి, ఏ కాలం తీయాలి, ఏ లైట్ వేయాలి, ఏ వీధి దీపాలు వేయాలి అనేది మాకు చాలా బాధాకరం ఉంది. మరి దాన్ని కూడా ఎన్నికలు ఎన్నికలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు బిల్లులు చూపించలేదు. కనీసం బిల్లు చూపించేది వచ్చిందని చెప్తే కట్ చేసుకోమంటే మాకు ఇబ్బంది లేకపోను. అది పేట మీద కట్టేసి మీరు 10 లక్షలు పెట్టినప్పుడు 2 లక్షలు కట్ చేసేయని చెప్పి వెంటనే స్పాట్ లో ప్రతి పంచాయతీ నుంచి సర్పంచ్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి మీకు తెలుసు మీ దాంట్లో కట్టాయి, అందరి దాంట్లో కట్టాయి కాబట్టి మరి దాన్ని కూడా గమనించి మాకు వచ్చిన నిధుల్లో ఎక్కడో స్టాంప్ డ్యూటీ కింద ఏదో ప్రయత్నం చేసుకుంటూ ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకుంటూ ఆ నిధుల్లో కూడా కట్ చేసుకోవడం చాలా బాధాకరం. మరి అది కూడా గమనించాలి. అది చూసి ఎందుకంటే మా దగ్గర ఎటువంటి చిల్లు కూడా మా దగ్గర రూపాయి కూడా లేదు, మరి రాలేదు. మరి ఇక్కడ పెద్దలు కూడా మరి ప్రభుత్వం దృష్టికి దాన్ని తీసుకెళ్లి ఎవరు చాలా లోతుగా బాధలో ఇక్కడ కూర్చొని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అది ఉంది. మేము ఓన్లీ కూర్చోడానికి ఉండడానికి ఉన్నాం తప్ప కానీ ఎటువంటి పనులు చేయడానికి కూడా లేదు.
ఉండదు, మాకు గొప్పతనం ఉండదు. మీరు వచ్చినా సరే ఆ పని చేసామని అది అందరికీ ఉండదు. మరి మీ సర్పంచులు అయ్యండి, ఇటువంటి నిధులు కూడా 14 గంటల 15 ఆర్థిక సంఘం గురించి కూడా మాకు నిధులు రూపాయి అనేది మా అకౌంట్ లో పడలేదు. చాలా బాగా పడిన అకౌంట్ లో కూడా నా అకౌంట్ లో 25 lakhs పడితే 3 రోజుల తర్వాత 25 lakhs అనేది 86 పైసలు మిగిలింది. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు, ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు కుమరాపు రవికుమార్, పైల రామకృష్ణ, చిన్నారావు పాల్గొన్నారు. ఆడపిల్లల పట్ల కాకతీయ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి ర్యాగింగ్ అకృత్యాలకు నిష్కారణంగా బలి అయిన గిరిజన యువతి డాక్టర్ ప్రీతి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన అమానవీయ బలవంతపు మరణానికి గురి అయిన గిరిజన్ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించే కార్యక్రమం చేశారు. విద్యార్థులు పెద్ద చదువుకి నోచుకోకూడదా? ఆడపిల్లల పట్ల కాకతీయ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి ర్యాగింగ్ అకృత్యాలకు నిష్కారణంగా గిరిజన యువతి ప్రీతి బలైందని దిగ్భ్రాంతికి లోనై నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకు రక్షణ లేదని, ప్రత్యేక చట్టాలు ఉన్నా ప్రభుత్వ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిరంకుశం ద్వారానే బయటపడిందని, గతంలో రోహిత్ వేముల మరణానికి కూడా ఇటువంటి కారణాలే ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దళిత గిరిజన ఆడపిల్లలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ స్థానిక యాలం అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి డాక్టర్ ప్రీతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత గిరిజన ఐక్యత వర్ధిల్లాలని, దళిత గిరిజనులు కలిసి హక్కుల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం పాలకొండ డివిజన్ కమిటీ సభ్యులు యమ్మల సతీష్, మండల కమిటీ సభ్యులు రాయ రామకృష్ణ, వెలగాడ రాజ్కుమార్, డివిజన్ అధ్యక్షులు గురువిల్లి రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు నలబారికి సురేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. దళిత గిరిజన విద్యార్థులకు రక్షణ కల్పించే విధానంలో ప్రభుత్వంలో లోపాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగినటువంటి డాక్టర్ ప్రీతి గారి యొక్క ఆత్మహత్య ప్రయత్నం, ఎందుకంటే గిరిజన కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ డాక్టర్ గారిని సీనియర్స్ వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీ గారు ఏం చేస్తున్నారు, దళితుల పట్ల మీ చిత్తశుద్ది ఏమిటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి అహంకార కులాన్ని మేము పాతాళానికి తొక్కే పనిలో ఉన్నాం. మీరు కులాధిపత్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేసే కాకుండా తెలుగు దళిత గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్దితో పనిచేయాలని, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ డాక్టర్ ప్రీతి గారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన విద్యార్థులందరం కూడా బహుముఖ విద్యార్థులతో కలిసి నివాళులర్పించే విధంగా పాలకొండ మన్యం జిల్లా నుంచి మేము నివాళులర్పించే కార్యక్రమం చేపట్టాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.